హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇంకొక థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చాను. చూద్దాం ఎలా చేద్దామో. అలాగే వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను పెళ్లి గాజులు అంటారు కదా, పెళ్లి గాజులు అయితే తీసుకున్నాను అనమాట. అవి ఇప్పుడు వేరే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటితోటి చేయాలా అనేం లేదు. పెళ్లి బ్యాంగిల్స్ ఇంకా వేరే డిజైన్ బ్యాంగిల్స్, ఇట్లా డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ కూడా మనం తీసుకొని పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. దారం చుట్టుకున్నాక మనకు ఏ బ్యాంగిల్ అనేది తెలియదు, నో ప్రాబ్లం. ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ అయితే చుట్టాను చూడండి. మనకు డిఫరెంట్గా ఏం లేదు, మంచిగా నీట్గా ఉంది. నేనైతే ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ అయితే మీకు చూపించడం కోసం అయితే నేనైతే కొంచెం చుట్టి పెట్టాను. స్టార్టింగ్లో అయితే ఫెవికల్ వేసి పేస్ట్ చేసుకోవాలి థ్రెడ్ స్టార్టింగ్. లాస్ట్లో కూడా థ్రెడ్ ఎండింగ్ బ్యాంగిల్ అయిపోయే ముందు చుట్టాక అక్కడ కూడా ఫెవికల్ వేసుకోవాలి. మధ్యలో ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ చుట్టాను. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సిన అయితే ఫెవిక్రిల్ అండ్ కుందన్స్, పింక్ కలర్ కుందన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కుందన్స్. ఆ తర్వాత ఇవి స్టోన్స్ అంటారు కదా, రౌండ్ కుందన్స్. నెక్స్ట్ హాఫ్ మూన్ కుందన్స్, హాఫ్ మూన్ అంటారు వీటిని. హాఫ్ మూన్ కుందన్స్ అయితే తీసుకున్నాను నేను. ఓకే, మనమైతే ఇంకా మిగిలిన థ్రెడ్ అయితే చుట్టేసుకుందాము. చూడండి, మనకి ఇక్కడ థ్రెడ్ మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ కొంచెం అయితే ఫెవికల్ అయితే వేసుకోండి. ఫెవికల్ వేసుకున్న తర్వాత అది కొంచెం పేస్ట్ చేయండి. ఒక 10 సెకండ్స్ ఆరిన తర్వాత థ్రెడ్ మంచిగా నీట్గా చుట్టుకుంటూ ఉండండి. చూడండి, ఇక్కడైతే పేస్ట్ చేశాను నేను. పేస్ట్ చేశాక మొత్తం నీట్గా చుట్టుకుంటూ రండి. మనకు బ్యాంగిల్ కలర్ కనిపించకుండా నీట్గా క్రాస్గా చుట్టుకుంటూ రండి. చూడండి, మనకైతే చివరి వరకు వచ్చేసింది. కొంచెం కూడా కలర్ కనిపించట్లేదు. చూడండి, మనకు ఆ బ్యాంగిల్ కూడా వేరే బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా, తేడా ఏం లేదు, నీట్గా ఉంది. మీరు కూడా ఇంట్లో బ్యాంగిల్స్ ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం సపరేట్గా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అమ్ముతాయి, అవే యూస్ చేయాలని ఏం లేదు. ఇంట్లో బ్యాంగిల్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకొని అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. చూడండి, లోపల సైడ్ ఎప్పుడైనా ఫెవికల్ బ్యాంగిల్ ఎండింగ్, థ్రెడ్ ఎండింగ్ అయితే మనము ఇన్సైడ్ లోపల సైడ్ అయితే ఫెవికల్ అయితే వేసుకోవాలి. ఫెవికల్ వేసుకొని ఆ థ్రెడ్ లాస్ట్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని అయితే పేస్ట్ చేయండి. మిగిలితే కట్ చేసేయండి అంతవరకు. మిగిలకుంటే అయితే నో ప్రాబ్లం, ఏం కాదు. అంతవరకు అయితే టైట్గా లాగేసి ఫెవికల్ అయితే పెట్టేసేయండి. ఓకే, బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనకి చాలా బాగుంది. తర్వాత అయితే లోటస్ డిజైన్ అండ్ రౌండ్ కుందన్స్. నేను రౌండ్ కుందన్స్ అండ్ లోటస్ మీకు ఇందాక చూపించాను కదా, గ్రీన్ పింక్. చూడండి, మనకైతే ఇక్కడ లోటస్ అయితే నేను చూపిస్తాను. లోటస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పైన ఉన్నాయి కదా రౌండ్ కుందన్స్, అది నెక్స్ట్ మళ్ళీ లోటస్ తర్వాత మళ్ళీ రౌండ్ కుందన్స్ డిజైన్, మళ్ళీ తర్వాత అది. ఇప్పుడైతే లోటస్ డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ కుందన్స్ ఉన్నాయి కదా, మధ్యలో ఫెవికల్ అయితే వేసేయండి. మధ్యలో ఒక స్టోన్ ఇట్లా 4 సైడ్స్ మూలకి, ఇటు సైడ్ అటు సైడ్ 4 సైడ్స్ అయితే కుందన్స్ అయితే వేయండి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లోటస్ డిజైన్ అనమాట. ఫెవికల్ అయితే ఎక్కువ వేసుకోండి, ఓడిపోకుండా నీట్గా అయితే వేసేసుకోండి. చూడండి, ఇక్కడ ఈ డిజైన్ అయితే అయిపోయింది కదా. దీని తర్వాత మళ్ళీ లోటస్ డిజైన్ కింద ఫెవికల్ అయితే వేసేయండి. ఫుల్ ఫెవికల్ అయితే వేసేసుకోండి లోటస్కి. చూడండి, అయితే ఫెవికల్ అయితే వేసేస్తున్నాను. పైన నేను గ్రీన్ లోటస్ అయిపోయింది. నెక్స్ట్ పింక్ లోటస్ అనమాట. పైన ఒక కుందన్ పెట్టాను. తర్వాత నెక్స్ట్ పక్క సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టండి. ఆ తర్వాత కింద హాఫ్ మూన్ అని చెప్పాను కదా, ఫెవికల్ అయితే వేసుకోండి. ఫెవికల్ వేసుకున్న తర్వాత హాఫ్ మూన్
ఇటొకటి అయితే హాఫ్ మున్ వేసేయండి. వేసాక మళ్ళీ కింద మళ్ళీ వేరే కుందన్ పెట్టేసేయండి. పింక్ కుందన్ అయితే పెట్టేసేయండి. చూడండి ఇక్కడ మళ్ళీ పింక్ కుందన్ అయితే పెట్టేసేయండి. మీ ఇష్టం, అక్కడ మీరు మొత్తం పింక్ అయినా తీసుకోవచ్చు, లోటస్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే పింక్, గ్రీన్, తర్వాత వేరే కుందన్ రౌండ్ అవి తీసుకున్నాను. నేనైతే అదొక కలర్ ఇదొక కలర్ తీసుకున్నాను. మళ్ళీ పైన ఫెవికల్ వేసేసి మధ్యలో అటు పింక్ కుందన్ అటు ఇటైతే పెట్టేసేయండి. కంప్లీట్ డిజైన్ అయితే అయిపోతుంది. మొత్తం టోటల్గా ఇది డిజైన్ అనమాట. చూడండి ఇక్కడ మళ్ళీ కొంచెం ఫెవికల్ అయితే ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకొని కుందన్స్ అయితే పెట్టేసుకోండి. ఇంకైతే కంప్లీట్ అయిపోయింది డిజైన్. టోటల్గా అదే డిజైన్ అనమాట. ఇలా శారీస్ మీదకి ఇంకా డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. మనం ఆ డ్రెస్ కలర్ థ్రెడ్ తీసుకొని మనకు అందులో ఉన్న కలర్స్ కుందన్స్ అయితే తీసుకొని అయితే వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. బయట మనీ పెట్టుకునే బదులు ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.